ఎందుకు దీన్ని ఆపామని చెప్పి చాలా మంది కామెంట్స్ చేస్తున్న క్రమంలోనే మోడీని కించపరుస్తున్నారు. సో మోడీ పైన టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో కాదు, బీజేపీకి సంబంధించిన నాయకుడు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి ఒక కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు. ఆయన ఏం చెప్పారు తెలుసా? ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేస్ ఆయిల్. ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మనం ఎక్కడ ఆయిల్ కొనాలో ఆయన డిసైడ్ చేస్తారు. ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేస్ ఫైటర్ జెట్స్. ట్రంప్ మనం ఎక్కడ ఫైటర్ జెట్స్ కొనుగోలు చేయాలో కూడా ట్రంపే డిసైడ్ చేస్తారు. తర్వాత ట్రంప్ డిసైడ్స్ హౌ మచ్ టారిఫ్ ఇండియా షుడ్ ఇంపోజ్. ట్రంపే భారతదేశం ఎటువంటి టారిఫ్ ని ఇంపోజ్ చేయాలో ఆయన డిసైడ్ చేస్తారు. ట్రంప్ డిసైడ్స్ వెదర్ ఇండియా షుడ్ అలో టెస్లా ఆర్ నాట్. ట్రంపే డిసైడ్ చేస్తారు టెస్లా రావాలా వద్దా అనేది కూడా. ట్రంప్ డిసైడ్స్ వెదర్ ఇండియా షుడ్ గో టు వార్ ఆర్ నాట్. అర్థం చేసుకోండి, సుబ్రమణ్యన్ స్వామి పైన కనిపిస్తోంది కదా, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఆయనే మోదీని కించపరుస్తున్నారు, మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ యుద్ధం విరమణ ఎవరికీ ఇష్టం లేదు, యుద్ధం విరమణ ఎవరికీ ఇష్టం లేదనే విషయాన్ని ఇక్కడే మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. సో మీరేమనుకుంటున్నారు? యుద్ధాన్ని నిలిపివేసి భారత ప్రభుత్వం తప్పు చేస్తుందనే భావన మీలో కూడా ఉందా? ఈ దుర్మార్గుల మాటలు సహిస్తూ భారత ప్రభుత్వం తలొగ్గింది, వెనక్కి తగ్గిందని మీలో కూడా ఉందా? ఇది చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇది. సో చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. మోడీ హాస్ సరెండర్ ఇండియాస్ ఫారెన్ పాలసీ టు ట్రంప్ డికాట్స్ అంటూ కూడా కామెంట్ చేశారు. మోడీ మన ఫారెన్ పాలసీని ట్రంప్ కాళ్ళ పైన పెట్టాడు, ట్రంప్ కాళ్ళ దగ్గర తలొగ్గాడు మోడీ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఏకంగా ఒక బీజేపీ ఎంపీ కామెంట్ చేయడం అందరినీ ఆలోచింపజేస్తోంది, ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీరు చూస్తున్నారా కదా, ట్రంప్ డిసైడ్స్ వేర్ ఇండియా షుడ్ పర్చేస్ ఆయిల్. ట్రంప్ డిసైడ్స్ వేర్ షుడ్ fighter jets should be purchased. Trump decides how much tariff India should impose. Trump decides whether India should allow Tesla or not. Trump decides whether India should go to war or not. Modi has surrendered India's foreign policy to Trump's dictates అంటూ ఆయన రీట్వీట్ చేశారు. సో థింక్ అబౌట్ ఇట్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిజంగా ఇది ఆలోచింపజేసే విధంగా ఉంది. కానీ ఇక్కడ మనం ఇటువంటి సమయాల్లో కొంత మనం సంయమనం పాటించాల్సిందే. మరి బీజేపీ ఎంపీ అయి ఉండి కూడా భారత ప్రభుత్వాన్ని, భారత ప్రధాని మోదీని ఉద్దేశించి ఈ రకంగా ట్వీట్ చేయడం కొంత ఆలోచింపజేస్తోంది, పెద్ద ఎత్తున కొంత ఆలోచన గురి చేస్తోంది. సో ప్రజెంట్ పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తోంది. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని, అండర్స్టాండింగ్ ని పాకిస్తాన్ రాత్రి వరకు బ్రేక్ చేయడం, ఇది చాలదన్నట్టుగా మళ్ళీ పాకిస్తాన్ ప్రజాప్రతినిధి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, పాకిస్తాన్ ప్రధాని ఏమో గెలిచామని చెప్పడం, ఖ్వాజా ఆసిఫ్ అనే వ్యక్తి ఏమో అణుబాంబులు ఉన్నాయి వాటిని ప్రయోగిస్తామని చెప్పడం, ఇంకా అట్లా ఉన్నటువంటి అతౌల్లా తరార్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏమో వాడేమో ఏకంగా గుస్కే మారే అనడం. గుర్తుపెట్టుకో అతౌల్లా తరార్, ఎరా పిచ్చినా కొడక గుర్తుపెట్టుకో. భారత్ మళ్ళీ కనుక కాల్పులు మొదలు పెడితే ఈసారి గుస్కే మారే ఎక్కడ ఉంటుంది తెలుసా? నీ ఇంట్లో గుస్కే మారే ఉంటుంది, నీ ఒంట్లో ఉంటుంది గుస్కే మారే. సో గుర్తుపెట్టుకో, నేను ఇంతకు మించి ఇంకా పదాలు వాడలేకపోతున్నాను. సో ఏదేమైనా పాకిస్తాన్ మాటలు వింటుంటే రక్తం మరుగుతోంది. పాకిస్తాన్ మేము గెలిచామనేటువంటి ఆ పదాన్ని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటుంటే నిజంగా ఇబ్బందికరంగా ఉంది. సో ప్రజెంట్ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మీరేమంటున్నారు? ఈ పాకిస్తాన్ పాపిస్ట్ కుక్కలు మాట్లాడే మాటలకి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సో ప్రజెంట్ యుద్ధంలో ఎవరైనా కూడా ఒకసారి పాకిస్తాన్ ప్రధాని ఆ పిచ్చి కుక్క ఏం మాట్లాడిందో మళ్ళీ చూద్దాం. दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए. हमारी ये कार्रवाई उस बोसीदा नज़रिए के ख़िलाफ़ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है. ये हमारी गैरत और असूलों की फतह है. हमने दुश्मन के साथ वही किया जो एक बावकार कौम को ज़ेब देता है. ये दुश्मन के फौजी अड्डे, असलहे के अंबार और एयर बेसेस देखते ही देखते सब खंडरात बन गए. उनके राफेल
हमारे शाहीनों के निशाने पर आए और अल्लाह के फजल से फेल हो गए। हमारी ये कार्रवाई उस बोसीदा नजरिए के खिलाफ थी जो इंसान दुश्मनी, जारहियत, मजहबी जनून और तासुब पर कायम है। ये हमारी गैरत और असूलों की फतह है। రైట్ విన్నారు కదా వీడేమంటున్నాడో ఈ ఫాల్తు నేను ఈ పదే పదే పదాన్ని వాడుతున్నందుకు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, దయచేసి క్షమించండి ఈ పదాన్ని నేను న్యూస్ రూమ్లో వాడుతున్నందుకు. ఈ ఫాల్తు గాడు ఏమంటున్నాడు తెలుసా, భారత్ మా పైన చాలా ప్రయోగాలు చేసింది, చాలా దాడులు చేసింది, కానీ వాడు ఏమంటున్నాడు తెలుసా, వాళ్ళ రఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించినప్పుడు మా దగ్గరికి ఆ మిసైల్ వచ్చి ఫెయిల్ అయిపోయాయి అంటున్నాడు. ఏం పని చేయకుండా పేలకుండా ఉండిపోయాయి, ఫెయిల్ అయిపోయాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు. అరే పిచ్చినా కొడక, నీ దగ్గర ప్రయోగించినటువంటి ఆ డ్రోన్లు చైనా నుంచి తీసుకొచ్చిన తుస్సు బాంబులన్నీ కూడా మా పిల్లలు ఇక్కడ రాకెట్లు ఆడుకుంటున్నారు వాటితో మా భారతీయులు పరుగులు పెట్టిస్తున్నారు, వాటిని బొమ్మ తుపాకుల్లాగా లేకుంటే బొమ్మ పేపర్ రాకెట్ లాగా ఇసిరేస్తూ ఆడుకుంటున్నారు. ఇది నీ పాకిస్తాన్ దుర్బుద్ధి. ఏం పేర్లేదా? పేలకపోతే తొమ్మిది ఎయిర్ బేస్ ఎలా పేలిపోయాయి, నీ లాంచ్ ప్యాడ్ ఎలా పేలిపోయాయి, నీ ఉగ్రవాదులు ఎలా చచ్చిపోయారు, ఇది చెప్పవే. పేలకుండా ఉండిపోయాయి. ఇటువంటి పిచ్చి పిచ్చి కారు కూతలు కూసి దేశ విదేశాల్లో మనల్ని కించపరచడమే కాకుండా ఈ వ్యాఖ్యలతో భారత ప్రజల్ని, భారతీయులైన మనల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వ్యాఖ్యలన్నీ కూడా. మన రఫేల్ యుద్ధ విమానాలు పేలకుండా ఆగిపోయాట. మీకు విషయం తెలుసా, చైనా బాంబులు మీరు గమనించండి. మనకు దీపావళి వస్తేనే మనం చైనా టపాసులా, లేదంటే ఇక్కడ చూడండి, ఆ విజువల్లో చూడండి, అక్కడ పడిపోయింది కదా ఫస్ట్ బాక్స్. ఒకసారి పీసీఆర్ దాన్ని ఫుల్ ప్లే చేయండి. సో అక్కడ ఫస్ట్ బాక్స్లో చూడండి, ఆ ఫస్ట్ బాక్స్లో పడిపోయింది ఏంటో తెలుసా, అటు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఒక మిసైల్. అది మీకేమనిపిస్తోంది? ఏదో కింద పడిపోయినటువంటి ఒక ఐరన్ రాడో లేదంటే వ్యవసాయ క్షేత్రంలో ఉపయోగించేటువంటి ఒక వాటర్ పైప్ లైన్ అనుకుంటున్నారు కదా, అది పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్. మన వాళ్ళు ఎంత చక్కగా వాటితో సెల్ఫీలు దిగుతున్నారు చూడండి, సెల్ఫీలు దిగుతున్నారు అక్కడ మన భారతీయులు. అది నీ పరిస్థితి, అది నీ పిచ్చి కుక్క పరిస్థితి, అది నీ ఫాల్త్ గార్డ్ యొక్క బాంబులు లేకపోతే మిసైల్. ఇది నీ పరిస్థితి. నువ్వేమంటున్నావు, మా మిసైల్ ప్రయోగిస్తే అక్కడ పేర్లేదంటావా? నీకు ఇంకో విషయం తెలుసా, చైనా నుంచి వచ్చిన డ్రోన్లని పాకిస్తాన్ ప్రయోగిస్తే అవి పాకిస్తాన్ బార్డర్ దాటకుండా పాకిస్తాన్లోనే పడిపోతే అక్కడి ప్రజలే ఏకంగా వాటిని చెప్పుతో కొడుతున్నారు. ఎలా పిచ్చి కుక్క, నువ్వు ప్రయోగిస్తే కనీసం నీ బార్డర్ దాటడం లేదు, కానీ నువ్వు భారతీయుల యొక్క రఫేల్ విమానాల గురించి, భారతీయులు ప్రయోగించిన మిసైల్ గురించి మాట్లాడుతున్నావా? మళ్ళీ చెప్తున్నా వినండి, ఏలు చూపిస్తే చేయి నరికేసాం. వాడు ఎక్కడి నుంచి డ్రోన్లు ప్రయోగిస్తున్నాడు తెలుసుకొని ఆ డ్రోన్ లాంచ్ ప్యాడ్లను లేపేశాం. వాడు ఎక్కడి నుంచి మిసైల్ ప్రయోగిస్తున్నాడు తెలుసుకొని ఆ మిసైల్ ప్యాడ్లను లేపేశాం, ఎయిర్ బేస్లను లేపేశాం. వాడు ప్రయోగించేటువంటి ప్రయోగశాలను లేపేస్తున్నామంటే అర్థం చేసుకోండి మన సత్తా ఏంటో. ఈ పిచ్చుకుక్క మాట్లాడే మాటలు కొంత ఇబ్బంది గురి చేస్తున్నాయి, రక్తం మరిగేలా చేస్తున్నాయి. పిచ్చిగా ప్రవర్తించేటువంటి ఈ మాటలు కొంత గాయపరుస్తున్నాయి మనసు నిజంగా. కానీ మనం స్థైర్యంగా ఉన్నాం. మరొకసారి నాతో పాటుగా మీరు కూడా జై భారత్, భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్ ఈ నినాదాలు చేయండి. ఈ ప్రతిధ్వని ఏకంగా పాకిస్తాన్ వరకు వినిపించి ఇప్పటికే వాడు మన యువకులంతా స్ట్రాంగ్ అవుతున్నారు, అంతా ఏకమవుతున్నాం. ఒకే నిజంగానే కనుక ఏదైనా జరగరాని జరిగితే పాకిస్తాన్ని ముక్కలుగా తలాముండ వేరం చేయబోతున్నాం. అందరినీ కాళరాత్రి వాళ్ళకు చూపించబోతున్నాం, రక్త కన్నీరు కార్చే విధంగా చేయబోతున్నాం అటువంటి మన ధైర్యాన్ని, స్థైర్యాన్ని చూసే వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చారు. ఒకసారి నాతో పాటు మీరు కూడా మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై నినాదాలు చేయండి. ఎందుకంటే డెఫినెట్గా మన భారతీయులని ధైర్యంగా ఉంచాల్సిన అవసరం, ఆవశ్యకత తప్పనిసరిగా ఉంది. సో ఇక్కడ చాలా మంది మీరు కూడా కామెంట్ చేయండి, నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ సంతోష్ వందే మాతరం అంటారు. ఎస్, వందే మాతరం, జై ఇండియా, జై భారత్. సో డెఫినెట్గా ఈ నినాదాలు పాకిస్తాన్ని టచ్ చేయాలి. పాకిస్తాన్ చెవుల్లో నుంచి రక్తాలు కారాలి, ఈ పాపిస్టి పాకిస్తాన్ కుక్కల చెవుల్లో నుంచి రక్తాలు కారాలి, ఆ ప్రధాని షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి రక్తం కారాలి. సో ఇక్కడ ఒకటే కాదు, అక్కడ నవాజ్ షరీఫ్ అనేటువంటి మాజీ ప్రధాని వాడు కూడా ఉన్నాడు, దుర్మార్గుడు. వాడేం ట్వీట్ చేశాడు తెలుసా, నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ గర్వపడేలా చేసినందుకు అక్కడి ఆర్మీకి ధన్యవాదాలు తెలిపాడు.